అలాగే రైస్ ట్రేడ్‌ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే ప్లాన్ చేసి 57,000 ట్రేడ్‌లో తీసుకోవడానికి రీజన్ కంటిన్యూ అప్‌సైడ్ క్యాండిల్ ప్లేస్‌మెంట్ దగ్గర. బట్ ఇక్కడ మన ట్రేడ్ తీసుకోవడం కూడా కొంచెం రిస్కీనే. ఎందుకంటే ఈరోజు నో ట్రేడింగ్ డే అని చెప్పని చాలామంది బైకాట్ చేస్తున్నారు ట్రేడింగ్‌ని. బట్ ఏదో మనం కొంచెం ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి మనకి నా యొక్క మొమెంటమ్‌ని బట్టి దాన్ని బట్టి సో అందుకని చిన్న క్వాంటిటీతో చేద్దాం అనుకున్నా. బట్ ఎందుకని నా స్టాప్ లాస్ 10,000 ఉంటుంది. ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి 300 క్వాంటిటీతో ట్రేడ్ ప్లాన్ రెడీగా ఉన్నాను. ప్రీమియం ఇంక్రీజ్ అవ్వట్లేదు ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. బట్ మీకు నేను ప్రీమియం చార్ట్ విక్స్ దీని గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయినా లాస్ అయినా ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. 8కి ట్రేడ్ ఈ కింద అప్ డౌన్ లెవెల్‌కి వచ్చినాకే చేశాను. యూఎఫ్ లెవెల్ దగ్గర వచ్చినాక చేశాను. అందుకంటే ఇంకా ముందే కొంచెం ఎగ్జిక్యూట్ చేశాను ట్రేడ్‌ని. లాస్ అయినా ప్రాఫిట్ అయినా మీకు ఎందుకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్. మన ట్రేడ్ ఇప్పుడు 1200 లాస్ రన్ అవుతుందండి. బట్ మన ట్రేడ్‌ని ఇప్పుడు ఏంటంటే కాస్ట్ టు కాస్ట్ కన్నా ఎగ్జిట్ అవ్వడానికి రెడీగా ఉండాలి. ఎందుకు రెడీగా ఉండాలంటే రీజన్ డేటాలో ఫార్మేషన్‌లో నాట్ సపోర్టెడ్. ఈ బ్రేక్అవుట్ చేసి వీళ్ళు సెల్లర్స్ వీళ్ళు కూడా చూడండి. ఈ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉన్నారో క్యాండిల్ సపోర్ట్ బట్ ఆ యొక్క దాన్ని బ్రేక్ డౌన్ చేసిందో మన ప్రీమియం చాలా హ్యూజ్ లాస్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ క్యాండిల్ ఏదైతే క్యాండిల్ చాలా హ్యూజ్. ఇక్కడ చూడడానికి మన ఎంట్రీ ప్లేస్ అయినా కానీ ప్రీమియంలో మాత్రం చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తుందో మీకు ఇప్పుడు ప్రీమియం చార్ట్‌లో చూపిస్తాను. నాకు తెలిసి ఇప్పటికే చాలా డిఫరెంట్ వచ్చి ఉండాలి ప్రీమియం చార్ట్‌లో. 4,000, 5,000 వరకు లాస్‌కి కూడా వెళ్తది. ఎందుకంటే ఈ డేటా ఎక్కడ ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదండీ! ఈ క్యాండిల్స్ ఉన్నారో ఎవరైతే ఉన్నారో యాక్చువల్‌గా మన ఇక్కడ వరకు ఉండాలి. వీళ్ళని బ్రేక్అవుట్. బట్ వాళ్ళని బ్రేక్అవుట్ చేసే పొజిషన్స్ కానీ, డేటా ఫార్మేషన్ కానీ లేదు. ఆప్షన్ చైన్‌లో తెలుస్తది అది. సో మీకు లైవ్‌లో ఎందుకంటే మనం టార్గెట్ 1:1 పెట్టుకున్నా ఈ క్యాండిల్స్ ఫార్మేషన్ అయినప్పుడు మనకి ఎప్పుడైతే డేటా అనేది అక్కడ మనకి బిల్డ్ అవ్వదో ఇక్కడ చూసారా నిఫ్టీ బ్రేక్ డౌన్ అయింది. సో నిఫ్టీ బ్రేక్ డౌన్ అయినప్పుడు మీకు అక్కడ లాసెస్ కూడా హ్యూజ్ లాసెస్‌లో వెళ్తుంది చూసారా 4,000 ఒక జస్ట్ 1 క్యాండిల్ ఆఫ్ ఇది. సో మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోవడం ఇట్స్ వెరీ బెటర్. మీకు క్లియర్‌గా ఇంకా మళ్ళీ అనేది ఎగ్జిట్ చేసినాక నేను పొజిషన్ గ్రీన్ క్యాండిల్ ఎగ్జిట్ అయితే మనం వెయిట్ చేయకూడదు. అంటే ప్రీమియం చార్ట్‌లో కూడా అబ్జర్వేషన్ దాని ప్రకారం హోప్ వీళ్ళని తీసిన తర్వాత ఇక్కడ కొంచెం వెళ్తే మనం కాస్ట్ టు కాస్ట్‌లోనే ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ దే కెన్ ఎగ్జిట్ ఎగ్జిట్ అవ్వాల్సిందే. దేర్ ఈజ్ నో ఆప్షన్. బట్ ఎనీవే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి ఏదో ఒక చిన్న హోప్. బట్ అదే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అదే క్యాండిల్ కిందకి వెళ్ళిందనుకోండి, ఈ రేంజ్ వరకు ఒకవేళ వచ్చిందా 10,000 లాస్ అనేది ఈజీగా ఇచ్చేయాల్సిందే. అందుట్లో అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో కాస్ట్ టు కాస్ట్‌కి నేను ఈ ట్రేడ్ ఎగ్జిట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. బై లక్ ఇట్ విల్ బి గో ఇన్ అప్ సైడ్. ఐఎమ్ హ్యాపీ. అదర్వైజ్ నేను ఏదైతే చేయకూడదు అనుకున్నానో అదే మిస్టేక్. చూసారా మనకి ఇక్కడ ఇది గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి ఇక్కడ వరకు వెళ్ళినా కానీ మన ప్రీమియం ఇంక్రీజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రీమియం చార్ట్‌లో మీకు లైవ్‌లోను మన క్యాండిల్స్‌లో మీకు చూపించేదానికి డిఫరెన్స్ ఇదే ఉంటుందండి. ఎప్పుడైతే మీకు క్యాండిల్స్ ఫార్మేషన్ ఉంటుందో, ఈ క్యాండిల్స్ ఫార్మేషన్ ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క కాస్ట్‌తో వాల్యూతో కూడుకుని ఉంటుంది. సపోజ్ ఇది చూసారా ఈ క్యాండిల్ ఏదైతే ఈ 955 క్యాండిల్ ఉందో 1.1 మిలియన్ ఉంటుంది అక్కడ చూడండి వాల్యూమ్‌లో. ఓకే. ఇది ఇక్కడ పైకి వెళ్ళినా కానీ మనకి ప్రీమియం సపోర్ట్ చేయదు. మీకు విక్స్ చార్ట్ అని ఒకటి చెప్పాను కదా! విక్స్ కూడా ఏమవుతుందంటే మీకు అది ఎప్పటికప్పుడు అవుతా ఉంటుంది. విక్స్ చార్ట్ కూడా మన లాస్ట్‌కి నేను ఆల్రెడీ రెడీ ఉంటానండి. ఎప్పుడు ఫిక్స్డ్ నెంబర్‌లో 9,000 10 క్వాంటిటీ కూడా తక్కువ తీసుకున్నాం. సో మీరు కూడా నాలెడ్జ్ గెయిన్ చేస్తారని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఆప్షన్స్‌లో ప్రీమియం అనేది డికే ఉంటుంది కదా! ఇంకో విక్స్ చాలా కామెంట్లు కూడా పెట్టారు. లైవ్ ట్రేడ్ చేసేటప్పుడు ఆ ప్రాఫిట్‌ని కాపాడుకోవడం నేను స్టాప్ లాస్ పెట్టానండి. స్టాప్ లాస్ పెట్టుకోకుండా ట్రేడ్ ఎందుకు ఉంటానంటే స్టాప్ లాస్ పెట్టిన చోట అంటే ఇంతకుముందు నా ప్రీవియస్ ప్రాక్టీస్ టైం మొత్తంలో కూడా నా స్టాప్ లాస్ తినేసి లాస్ వెళ్ళేది. రెడ్ క్యాండిల్ వచ్చింది.
మన ప్రీమియం హ్యూజ్ లాస్‌లోకి వెళ్తుంది. నేను చేద్దాం అన్నప్పుడల్లా ట్రేడ్ లాస్‌ల్లోనే. కాస్ట్ ఎగ్జిట్ చేద్దామంటే మన వీవ్యాప్ గారు ఎగ్జిట్ అవ్వనివ్వరు. నేనున్న వాల్యూమ్ పెంచుతా, నీకు షాప్ ఇస్తా అని అంటారు. వీవ్యాప్ హోప్ చూసారా? పెంచారు కొంచెం వాల్యూమ్ వరకు. బట్ ఎనీవే కాస్ట్ అవ్వడం ఇట్స్ బెటర్. ఇది మన పాయింట్స్ వెళ్ళింది 672, 71 రేట్ అంటే 1000 వరకు వెళ్ళింది. ఈరోజు గ్రీన్ ఎగ్జిట్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. గారు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ తీసుకునే అవసరం లేదు. డేటా ఫార్మేషన్లో ఇట్ విల్ కంప్లీటెడ్లీ. బట్ ఎనీవే మన లక్ అది కొంచెం పైకి వెళ్ళినా కాస్ట్ ఎగ్జిట్ అవ్వడం ఇట్స్ బెటర్. అంటే ఇది వీళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది రండి 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 అని ఈ బయర్స్ని. బట్ వీళ్ళు స్టాప్ లాస్ హిట్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి వీళ్ళు బై చేస్తారో వాళ్ళని హిట్ చేస్తారు. మాత్రం వే స్టాప్ లాస్ 100% హిట్ అయ్యి కాస్ట్ ఎగ్జిట్ ఇక్కడ ఎవరన్నా స్టాప్ లాస్ బై చేయాలి. ఎక్కువ వాళ్ళు స్టాప్ లాస్ని చూసారు స్టాప్ లాస్ హిట్స్ అయిపోతాయండి. ఫస్ట్ ప్లేస్ హిట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎగ్జిటెడ్ అండి కదా, చూడడం కాదు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలియాలి. స్టాప్ లాస్ని ఫిక్స్ రోబోలాగా మన స్టాప్ లాస్ ఇవ్వగలి. ఏదైతే క్యాండిల్ మీద హోప్ పెట్టుకున్నానో హోమ్లో ఈ క్యాండిల్స్ రెండు వచ్చి నా ట్రేడ్ని డిస్టర్బ్ చేసినాయి. సో స్టాప్ లాస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు కూడా మన ప్రీమియం కూడా క్యాప్ చేయగలి. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన స్టాప్ లాస్ నథింగ్ మ్యాటర్ అండి. మనం వెయిట్ చేయగలిగితే దాన్ని డబుల్ ట్రిబుల్ తీయగలుగుతాను. అది కూడా అలాంటి ట్రేడ్ కూడా మీకు నేను చూపిస్తాను ఫర్దర్గా. ఈరోజు నేను ట్రేడ్ తీసుకోవడానికి ఒకటే రీజన్, బికాజ్ అది యాక్చువల్గా నో డే ట్రేడింగ్ అని అంటే మనం పోతే నిద్ర పట్టదు. సో వీళ్ళ క్లోజింగ్ ప్రైస్ క్రాస్ చేసింది. వీళ్ళు ఎవరైతే వీళ్ళు సెల్లర్స్ ఉన్నారో వీళ్ళకి స్టాప్ లాస్ ఇచ్చేసింది. కంటిన్యూ క్యాండిల్స్ వచ్చినాయి చూడండి. కంటిన్యూ క్యాండిల్స్ రావడం వల్ల ఏముందంటే జస్ట్ రిట్రేస్మెంట్ ట్రేడ్లో నేను ప్లాన్ చేశాను. లైక్ ఫిబొనాచి తీసుకు వరకు వెయిట్ చేయాలి. 0.5 ఏదైతే 0.5 ఆ 0.5 వరకు వెయిట్ చేసి ఇక్కడ రిట్రేస్మెంట్లో ట్రేడ్ ప్లాన్ చేస్తాను. సో అక్కడ నాకు ఎట్ ద మనీ దగ్గరే నేను వీవ్యాప్ సపోర్ట్ తీసుకుని వీవ్యాప్లో వాల్యూమ్ క్రియేట్ అయిందని చెప్పి నేను తీసుకుని, బట్ ఈ వాల్యూమ్ ముందు కూడా ఇక్కడిక్కడే సైడ్ వేస్ మార్కెట్లోనే వేస్ట్ అయిపోతుంది. 100% సైడ్ వేస్ మార్కెట్కి 24,400 రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయింది. ఎప్పుడైతే ఈ బ్రేక్ డౌన్ అయిందో నేను ఇప్పుడు ఇది వెళ్ళడం పాసిబుల్. సో ట్రేడ్ తీసుకున్నాము, ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయాను. ఐ అండర్స్టాండ్. బాయ్ బాయ్, సీ మరో వీడియో.